నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తాళాలు పగలగొట్టుకొని ఇల్లు లేని నిరుపేదలు స్వాధీనం చేసుకుంటున్నారు. గత ప్రభుత్వం అనేక మార్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కొరకు లబ్ధిదారుల ఎంపిక కొరకు సర్వేలు నిర్వహించి ఇళ్లను పంపిణీ చేయకపోవడంతో ఇల్లు లేని పేదలు అసహనం వ్యక్తం చేస్తూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తాళాలు పగలగొట్టుకొని స్వాధీనం చేసుకుంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి 2 ఏళ్లు గడుస్తున్నా నేటికి పంపిణీ చేయకపోవడంతోనే ఇళ్లను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇల్లు లేని పేద ప్రజలు తెలుపుతున్నారు. తమకు ఇల్లు పంపిణీ చేసే వరకు ఖాళీ చేయమంటున్నారు. అంటే ఇష్టమాట అంటే 3 కూడా ఆపుకోవచ్చు అంటే చెందుతుందని ఒకటి మాట్లాడారు అన్న. దోస్తులు కేసులు అయితే అందరినీ పంపి భూమి ఉన్నోడు తీసుకుంటుండు, భూమి లేనోడు తీసుకుంటుండు. అందరికి సార్ ఇప్పటిదాకా 5 చాలా లిస్టుల పేరు వచ్చింది. ఇప్పటిదాకా అంటే కేసీఆర్ ఉన్న పంచాలి పంచుతా ఉన్నారు. ఇప్పటిదాకా వంచలేరు. అందరు తాళాల వల్ల కొడితే మేము కూడా తాళాల వల్ల కొట్టి రూమ్లకు తాళం వేసుకుంటున్నాం. ఇలా అభ్యంతరం ఏంటంటే మేము గుంజుకుంటలేము. మాకు లిస్టులో పేరు వచ్చింది కాబట్టి మేము తీసుకుంటున్నాం. ఎవరిని మేము గుంజుకుంటారు. మేము 5 సార్లు 6 సార్లు లిస్టులో వచ్చింది. మేము మాకు ఉండడానికి ఇల్లు లేరు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ ఇప్పటివరకు నిర్మాణమై 2-3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎవరికి ఇవ్వట్లేదు. పేదలు ఇల్లు కిరాయిలు కట్టలేక, మాలాంటి పేదలు కిరాయిల్లో ఉండలేక వికలాంగులుగా మేము చరిత్రలో నిలిచిపోతున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మాపై దయతలిచి వెంటనే ఇళ్ల పంపిణీ చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం.